భారతదేశానికి దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన సేవలు విశ్వ మానవాళికి మార్గదర్శకమని నియోజకవర్గ పోలింగ్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి అన్నారు. చంద్రన్న మార్కాపురం జిల్లాలోని మార్కాపురం పట్టణ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో భారత రాజ్యాంగ శిల్పి, సామాజిక సమానత్వ పోరాట యోధుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుల రామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కందుల రామిరెడ్డి మాట్లాడుతూ, సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యాన్ని బలపరచడంలో అంబేద్కర్ పోషించిన పాత్ర అపూర్వం. ప్రతి భారత పౌరుడు తప్పనిసరిగా రాజ్యాంగాన్ని చదవాలి. అంబేద్కర్ చూపిన మార్గం మనల్ని చైతన్యవంతమైన ప్రజాస్వామ్య సమాజం వైపు నడిపిస్తుంది. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టే బాధ్యత మనందరిది అని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సూరా పరమేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ దారివేముల హర్షిత్ బాబీ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పఠాన్ ఇబ్రహీం, మున్సిపల్ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, మన భారతదేశ ఏర్పడడంలో బ్రిటిష్ వారి పాలన పారదోలే దాంట్లో ఆయన వంతు కృషి ఎంతో చాలా ఉంది. ఆయన ప్రయత్నం, ఆయన కొత్తగా ఏర్పడిన మన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంతవరకు ప్రడలుతుందంటే అంబేద్కర్ గారి కృషి ఎంతో ఉంది. ఆయన రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కళ్ళు సమసమాజం స్థాపనే ధ్యేయంగా, ప్రతి ఒక్కళ్ళు సామాన్య ప్రజలకు కూడా మేలు జరిగే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అప్పటి నుంచి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి మన భారతదేశానికి ఎంతో వన్నె తెచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ ఆయన 68వ వర్ధంతి సందర్భంగా మనము ఇక్కడ మార్కాపూర్ మున్సిపాలిటీలో ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి, మళ్ళా అలాగే తరతరాలుగా రాబోయే తరానికి కూడా ఆయన ఆశయాలు ముందుకు ఇలాగే ప్రజాస్వామ్యంలో కొనసాగించేదానికి కృషి చేస్తామని చెప్పి ఆయన వర్ధంతి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.